అలాగే మా ఎడిటర్ చోటా కే. ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్‌గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి, రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదమ్మా చేద్దాం. ఈ సినిమా చాలా యూత్‌ఫుల్ కట్ చేద్దాం. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతదని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకడ్లి గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆహ్, నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను. మీ సినిమాలన్నీ చూసాం. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా రైటర్ డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న. నిన్ను చూస్తే బా నవ్వొచ్చేది. ఆ నవ్వు స్క్రీన్ పైన బా రిఫ్లెక్ట్ అయింది. లేదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి అందరం బాగా జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు. ఏమో నాకు తెలీదండి. లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికెళ్ళి చెప్పాను. సార్ అయితే బావుంటదని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం గాని, వినరో భాగ్యం, విష్ణు కథ గాని, ఇప్పుడు ఇది కే ర్యాంప్ గాని చాలా స్పెషల్‌గా అరే! కిరణ్ బావుంది సినిమా వైబింగ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్‌గా వస్తాయి బూతులు అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత. అంత ఎక్సైట్ అయిపోయాను. ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడేంటి? ఇంత బా వచ్చిందేంటి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము.